ఉంటుంది. తవ దయా. ఎందుకంటే తత్ర హేతుః ఎప్పుడూ శోకంలో ఉండి భగవంతుడికి తన్ను తాను సమర్పించుకుంటూ ఉండిద్దనమాట కుంతి మహారాణి. సో, శుచ అర్పిత శోకే ఏవ మత్కర్మణ అహమర్పిత. సో, తన్ను తాను సమర్పించుకుంటూ ఉంటుంది. అయితే తనంటుంది, దేవకి మీ అమ్మగారు దేవకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నీ దయ నా పట్ల ఎక్కువ ఎందుకుంది అంటే, దేవకికి ఏమిలే, దేవకికి తన భర్తున్నాడు గదా! సో, కాబట్టి నేనైతే భర్త లేని దాన్ని. కాబట్టి మీ దయ నా పట్ల ఎక్కువ. దేవకికి కూడా కష్టాలు కలిగినియి. మీ అమ్మకి కూడా. కానీ పక్కన ఎవరున్నారు? మీ నాన్నున్నారు. నాకైతే ఎవరు లేరు గదా! అందుకని నీకు నా పట్ల దయ ఎక్కువ. హ్మ్. ఆ! మీ అమ్మకు కూడాను ఆరుగురు కొడుకుల్ని కోల్పోయింది. మొదట ఆరుగురు. ఏడో కొడుకు బలరాముడు. ఆయన రోహిణి గర్భానికి ట్రాన్స్‌ఫర్ చేయబడ్డాడు. 8 శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి తను ఆరుగురు కొడుకుల్ని కోల్పోయింది. కానీ అది పెద్ద కోల్పోవటం ఏముందిలే అయ్యా! నీలాంటి కొడుకుని కంది. నిన్నే కొడుకుగా నీలాంటి కాదు. నిన్నే కొడుకుగా పొందింది. ఇంక తనకి ఆ కొడుకుల్ని కోల్పోయినటువంటి బాధ గూడా ఏమీ లేదు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు మీరు. మీరే తన కొడుకయ్యారు. ఆ! కంసుడు తనని చెరసాలలో పెట్టినా, కానీ తనకి ముందరే తెలుసు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి మీరు స్వయంగా తనకి కొడుకుగా పుడతారు అని జెప్పి, తనకి మొట్టమొదటే తెలుసు కాబట్టి, జైల్‌లో ఉన్నప్పటికిని తనకి ఎటువంటి బాధ అసలు వాస్తవంగా కలగలేదు. అది బాధే కాదు. తోడుగా భర్తున్నాడు. కావాల్సొస్తే పిల్లలు పోయినా మళ్ళీ ఇంకా పిల్లల్ని పొందగలిగిద్ది. భర్త ఉన్నాడు కాబట్టి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, మీరు స్వయంగా తన యొక్క కుమారుడుగా ప్రకటన అవుతున్నారు గాబట్టి, తనకెంతో ఆనందంతోనే ఉంది. కాబట్టి ఆ జైల్‌లో ఉన్నటువంటి కష్టం తనకి కష్టంలాగే అనిపించలా. కానీ నా పరిస్థితేంటి? నాకు భర్త లేడు. కాబట్టి నిరంతరం నీవు నా పట్ల ఎంతో విశేషమైనటువంటి దయని కలిగున్నావు. అందుకని నా కుమారుల్ని ఎందుకంటే నాకు భర్త లేడు కదా! మళ్ళీ ఇంక పుత్ర సంతానం కలగడం అనేది సంభవమే కాదు. అందుకని మొదటి నుంచి నా